హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి లతా మంగేష్కర్ గారి యొక్క పురస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు లతా మంగేష్కర్ గారు ఎవరు అంటే ఒక గాయని మరియు స్వరకర్త అని గుర్తుంచుకోండి. ఆమె 2022 సంవత్సరంలో మరణించడం జరిగింది. ఆమె పేరు మీదుగా ఆమె జ్ఞాపకార్థం లేదా ఆమె గౌరవార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క లతా మంగేష్కర్ పురస్కారాన్ని అయితే నెలకొల్పడం జరిగింది. అలా నెలకొల్పినటువంటి లతా మంగేష్కర్ గారి యొక్క పురస్కారాన్ని 2024 సంవత్సరానికి గాను అమితాబ్ బచ్చన్ గారిని ఎంపిక చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరానికి లతా మంగేష్కర్ గారి యొక్క పురస్కార గ్రహీత ఎవరు అంటే ప్రముఖ బాలీవుడ్ నటుడైనటువంటి అమితాబ్ బచ్చన్ గారు అని గుర్తుంచుకోండి. ఈమె లతా మంగేష్కర్ గారు 2022లో మరణించడంతో అదే ఏడాది ఈ యొక్క లతా మంగేష్కర్ గారి పేరిట ఒక గౌరవార్థం ఆమె పేరిట ఒక పురస్కారాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటు చేసిన తొలి సంవత్సరంలోనే తొలి గ్రహీతగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క పురస్కారాన్ని అయితే ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతారంటే 2024 సంవత్సరంలో లతా మంగేష్కర్ గారి యొక్క పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గారికి ప్రదానం చేయడం జరిగింది. అయితే దీని యొక్క తొలి గ్రహీత ఎవరు అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 2023 సంవత్సరంలో లతా మంగేష్కర్ గారి యొక్క పురస్కారం అనేది ఆమె సోదరి అయినటువంటి ఆశా భోంస్లే గారికే ప్రదానం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ లతా మంగేష్కర్ గారి యొక్క పురస్కార గ్రహీతలు నేటి వరకు ముగ్గురు ఉండడం జరిగింది. తొలి గ్రహీత భారత ప్రధాని నరేంద్ర మోడీ, రెండవ గ్రహీత ఆశా భోంస్లే, ఇప్పుడు ప్రస్తుత గ్రహీత అమితాబ్ బచ్చన్ గారు అని గుర్తుంచుకోండి. అసలు లతా మంగేష్కర్ గారి గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే లతా మంగేష్కర్ గారు ఒక గాయని, సంగీత స్వరకర్త అని గుర్తుంచుకోండి. ఈమె జననం వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించగా ఈమె మరణం మాత్రం 2022 ఫిబ్రవరి మాసంలో ముంబైలో మరణించడం జరిగింది. ఈమె గాయనిగా ఎన్నో వేల పాటలకి తన యొక్క గానాన్ని అందించడం జరిగింది. అందుకోసం ఈమె యొక్క ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1969 సంవత్సరంలోనే పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను ఇచ్చి సత్కరించడం జరిగింది. అదేవిధంగా 1999 సంవత్సరంలో పద్మవిభూషణ్, 2001 సంవత్సరంలో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డును కూడా ఇచ్చి ఆమెను సత్కరించడం జరిగింది. కాబట్టి ఆమె యొక్క పురస్కారాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని గుర్తుంచుకోండి. ఆ విధంగా లతా మంగేష్కర్ గారిని కొన్ని ఇతర పేర్లు కూడా ఆమెకి ఉండడం జరిగిందండి. మెలోడీ రాణిగా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా నైటింగేల్ ఆఫ్ ఇండియా బిరుదు కూడా ఈమెకి కలదు. ఓకేనా. లతా మంగేష్కర్ గారి యొక్క ఇతర పురస్కారాలను మనం పరిశీలిస్తే ఒకటి వచ్చేసి మెలోడీ రాణి, మరొకటి నైటింగేల్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి. ఇదండి లతా మంగేష్కర్ గారి యొక్క పురస్కారం గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరొకటి, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండేటువంటి 10 విమానాశ్రయాల జాబితాను ఇటీవల కాలంలో ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వారు విడుదల చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. నేటి ప్రపంచంలో అత్యధికంగా రద్దీగా ఉండేటువంటి విమానాశ్రయాల జాబితాను ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం ఈ యొక్క ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండేటువంటి విమానాశ్రయాలలో మొదటి స్థానంలో నిలిచినటువంటి విమానాశ్రయం అమెరికా దేశానికి చెందినటువంటి ఆర్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా
అంతర్జాతీయ విమానాశ్రయం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే ఎయిర్పోర్ట్ 2024 సంవత్సరంలో ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండేటువంటి విమానాశ్రయాలలో మొదటి స్థానంలో నిలిచిన విమానాశ్రయాన్ని గుర్తించండి అని అడుగుతాడు. కాబట్టి ఆర్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం ఇది అమెరికా దేశంలో ఉండడం జరిగింది. రెండవ స్థానంలో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉండడం జరిగింది. మూడవ స్థానంలో డాలాస్ విమానాశ్రయం అనేది ఉండడం జరిగింది. నాలుగవది హిత్రో విమానాశ్రయం, ఇది ఎక్కడ ఉంది అంటే లండన్లో ఉండడం జరిగింది. ఇక ఐదవది హనేడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. హనేడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది టోక్యో జపాన్లో ఉండడం జరిగింది. ఈ యొక్క ఐదింటినైతే తప్పనిసరిగా గుర్తుంచుకోండి, వాటిని సరైన క్రమంలో అమర్చండి అని అడగడానికి అవకాశం ఉంది. ఇక 6వ స్థానంలో డెన్వర్, 7వ స్థానంలో ఇస్తాంబుల్, 8వ స్థానంలో లాస్ ఏంజల్స్, 9వ స్థానంలో షికాగో ఓహేర్ అనేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండగా ఈ యొక్క టాప్ 10లో చోటు సంపాదించుకున్నటువంటి ఏకైక భారతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండేటువంటి విమానాశ్రయాలలో టాప్ 10లో భారత్ నుంచి చోటు సంపాదించుకున్న ఏకైక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది అని ఎగ్జామినర్ అడుగుతాడు. కాబట్టి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని గుర్తుంచుకోండి. ఇది ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. అయితే టాప్ 50లో గనక పరిశీలిస్తే ఈ యొక్క టాప్ 50లో భారత్ నుంచి కేవలం 2 విమానాశ్రయాలకు మాత్రమే చోటు దక్కడం జరిగింది. ఇందులో ఒకటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది 10వ స్థానంలో ఉండగా, ఇక ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది 28వ స్థానం అనేది దక్కించుకోవడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది ఛత్రపతి విమానాశ్రయం అంటే ముంబై అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఏకంగా మొత్తం 10 మొదటి 10 అత్యంత రద్దీ విమానాశ్రయాలలో ఏకంగా 5 అమెరికా దేశంలోనే ఉండడం జరిగింది. మరొకటండి, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ను ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది. వీటి ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీలకి ర్యాంకింగ్లను అయితే కేటాయించడం జరిగింది. ఇది యొక్క వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ని క్యూఎస్ అనేటువంటి యూనివర్సిటీ వారు ఈ యొక్క క్యూఎస్ అనేటువంటి ఒక సంస్థ వారు ఈ యొక్క యూనివర్సిటీ ర్యాంకింగ్స్ని అయితే విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీగా మొదటి స్థానంలో అమెరికా దేశానికి చెందినటువంటి మసాచుసెట్స్ యూనివర్సిటీ అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ యూనివర్సిటీ మొదటి స్థానాన్ని క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది అంటే మసాచుసెట్స్ అని గుర్తుంచుకోండి. ఇది ఏ దేశం అంటే అమెరికా దేశం. ఇక 2వ స్థానంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ అని గుర్తుంచుకోండి. 3వది వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అని గుర్తుంచుకోండి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానం వచ్చేసి మసాచుసెట్స్, 2వ స్థానం యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, 3వ స్థానం యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి చోటు సంపాదించుకున్నటువంటి యూనివర్సిటీలను కనుక పరిశీలిస్తే డెవలప్మెంట్ స్టడీస్లో ఢిల్లీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేది అంతర్జాతీయంగా 20వ స్థానాన్ని సాధించుకుంది. అదేవిధంగా భారతదేశంలో మొదటి స్థానాన్ని సాధించుకోవడం జరిగింది. అంతర్జాతీయ పరంగా ఈ యొక్క ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేది 20వ స్థానంలో నిలవగా భారతదేశంలో మాత్రం మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా 25వ స్థానంలో ఐఐఎం అహ్మదాబాద్ యూనివర్సిటీ కూడా నిలవడం జరిగింది.
ఓకేనా. మొత్తంగా భారత్కు చెందిన 69 విద్యా సంస్థలు ఈ యొక్క QS ర్యాంకింగ్లో స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. అదేవిధంగా QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలో చైనా, USA, బ్రిటన్ తర్వాత 4వ స్థానంలో భారత్ నిలిచిందండి. ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనల హబ్లో భారత్ అనేది 4వ స్థానంలో నిలవడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే టాప్ 3ని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇండియా నుంచి అయితే 20వ స్థానంలో ఢిల్లీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, 25వ స్థానంలో IIM అహ్మదాబాద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకటండి, అంతర్జాతీయ ఫైర్ పవర్ ఇండెక్స్ 2023ని ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది. ఎప్పుడు విడుదల చేశారు అంటాడు, 2024 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క అంతర్జాతీయ ఫైర్ పవర్ ఇండెక్స్ అనేది దేనికి సంబంధించింది అంటే మిలిటరీ సామర్థ్య జాబితా గురించి సంబంధించిందని గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీని కలిగినటువంటి దేశాలు ఏవి, వాటికి సంబంధించి ర్యాంకింగ్స్ని అయితే కేటాయించడం జరిగింది. మొత్తంగా 145 దేశాలలో 60 అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఈ యొక్క అత్యంత శక్తివంతమైన మిలిటరీ జాబితానైతే రూపొందించారండి. అందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశాలలో మొదటి స్థానంలో అమెరికా దేశం ఉండగా, 2వ స్థానంలో రష్యా ఉండడం జరిగింది. 3వ స్థానంలో చైనా ఉండగా, 4వ స్థానంలో భారత్ ఉండడం జరిగింది. వీటి యొక్క వరుస క్రమం పైన ఎగ్జామినర్ ప్రశ్నలు అడుగుతాడండి, కాబట్టి వాటిని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇక 5వ స్థానంలో సౌత్ కొరియా ఉండడం జరిగింది. ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, అంతర్జాతీయ ఫైర్ పవర్ ఇండెక్స్ 2023 ప్రకారం భారత్ ఎన్నవ శక్తివంతమైన మిలిటరీ దేశంగా ఉండడం జరిగింది అంటాడు, లేదా మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటాడు, లేకపోతే మొదటి 4 దేశాలని వరుస క్రమంలో అమర్చండి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం అత్యంత బలహీనమైనటువంటి మిలిటరీని కలిగిన దేశాలలో చివరి స్థానం అంటే 145వ స్థానాన్ని సాధించినటువంటి దేశం వచ్చేసి భూటాన్ దేశం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 144వ స్థానంలో మోల్దోవా ఉండగా, 143వ స్థానంలో సురినామ్ ఉండగా, 142వ స్థానంలో సోమాలియా దేశాలు నిలవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, మొదటి 4 స్థానాలను అమెరికా, రష్యా, చైనా, భారత్, చివరి 4 స్థానాలు భూటాన్, మోల్దోవా, సురినామ్, సోమాలియా అని గుర్తుంచుకోండి. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంక్ లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు భారత్ సాధించేటువంటి వృద్ధి రేటుని అంచనా వేయడం జరిగింది. 2024-25 సంవత్సరంలో భారత్ సాధించేటువంటి వృద్ధి రేటు 7% నమోదవుతుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారైతే ఒక అంచనా అయితే వేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే ఆర్థిక సంవత్సరమైనటువంటి 2025-26 సంవత్సరానికి భారత్ నమోదు చేసేటువంటి వృద్ధి రేటు దాదాపుగా 7.2% ఉండబోతుంది అని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారైతే ఒక అంచనా వేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అయితే 7% వృద్ధి రేటును భారత్ సాధించబోతుందని, రాబోయే ఆర్థిక సంవత్సరంలో 7.2% వృద్ధి రేటును సాధించబోతుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారి అయితే ఒక అంచనా అయితే విడుదల చేయడం జరిగింది.
ఓకేనా. అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 1966 సంవత్సరంలో ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుని ఏర్పాటు చేయగా దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి మనీలాలో ఉండడం జరిగింది. ఓకేనా. ఫిలిప్పైన్స్ దేశ రాజధాని అయినటువంటి మనీలాలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కేంద్రం ఉండడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క అధ్యక్షుడిగా మససుంగా అసకావా గారు ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుత అధ్యక్షుడిగా మససుంగా అసకావా గారు ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఉండడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. తదుపరి వీడియోలో మరికొన్ని అంశాలని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఈ యొక్క వీడియోలో ఈ యొక్క వర్డ్స్ కానీ కొన్ని అంశాలు కానీ కనిపించకపోతే అక్కడ పీడిఎఫ్లో క్లియర్గా చదువుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.